హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేటి ప్రశ్న, క్రింద ఇవ్వబడిన వాటిలో సరైన వాటిని గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇవ్వబడిన స్టేట్మెంట్లలో సరైనవి గుర్తించండి. 4 స్టేట్మెంట్లు ఇచ్చాడు, వీటిలో ఏవి సరైనవి అన్నాడు. చూడండి, పోఖ్రాన్ అణు పరీక్ష విజయవంతమైన సందర్భంగా మన దేశంలో ఏటా మే 11వ తేదీన జాతీయ సాంకేతికత దినోత్సవంగా నిర్వహిస్తారు. నేషనల్ టెక్నాలజీ డే. ప్రభుత్వ గణాంకాల ప్రకారం సాంకేతిక పెట్టుబడులకు అత్యంత అనుకూల దేశాల జాబితాలో భారత్ ప్రపంచవ్యాప్తంగా 3వ స్థానంలో ఉంది. అంతరిక్ష రంగ పరిశోధనలో అగ్రగామి 5 దేశాల్లో అమెరికా, చైనా, రష్యా, భారత్, జపాన్. భారత్ ఒకటి. వీటిలో 1998 మే 11న 1998 మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది. ఆపరేషన్ శక్తిగా పేర్కొనే ఈ మిషన్ మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆవిష్కరణలు చేస్తున్న దేశాల్లో భారత్ 38.3 స్కోరుతో 39వ స్థానంలో ఉంది. మొత్తం 133 దేశాలు ఇందులో ఉన్నాయి. ఈ సూచిలో టాప్ 3 దేశాలు ఒకసారి చూస్తే స్విట్జర్లాండ్, స్వీడన్ మరియు అమెరికా. వీటిలో సరైనవి అడిగాడు ఫ్రెండ్స్, వీటిలో సరైనవి అడిగాడు. సరైన వాటిని ఒకసారి చూస్తే మే 11న జాతీయ సాంకేతిక దినోత్సవం నిర్వహిస్తారు అనేది సరైంది. అలాగే ప్రభుత్వ గణాంకాల ప్రకారం సాంకేతిక పెట్టుబడులకు అత్యంత అనుకూల దేశాల జాబితాలో భారత్ 3వ స్థానంలో ఉంది. ఇది సరైంది. 1998 మే 11న రాజస్థాన్లోని పోఖ్రాన్లో విజయవంతంగా అణు పరీక్షలు నిర్వహించింది భారత్. ఆపరేషన్ శక్తిగా పేర్కొనే ఈ మిషన్ ద్వారా మన దేశ అణు సామర్థ్యాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పింది. ఇది సరైంది. ఇక తర్వాత గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 ప్రకారం భారత్ 133 దేశాల్లో 39వ స్థానంలో ఉన్నది. ఇది సరైనది. మొదటి 3 దేశాలు స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా. ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ సరైనవే, అనగా పైవన్నీ సరైనవే. ఆప్షన్ డి అనేది సరైన ఆన్సర్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.